హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లంచ్ బాక్స్ సిరీస్లో ఈరోజు స్పెషల్ ఐటమ్ వచ్చేసి మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేనండి, కోకోనట్ పాలతో రైస్ అంటే పులావ్ అనమాట. సో ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లంచ్ బాక్స్కి కాకుండా మీరు ఎవరైనా గెస్ట్ వస్తే ఎప్పుడు బిర్యానీ ఇలాగ బగారా రైస్ అని బోర్ కొట్టేసి ఉంటుంది కదా. సో ఈ కోకోనట్ పాలతో చేసిన రైస్ని అయితే పెట్టండి, మిమ్మల్ని అస్సలు మర్చిపోరు. సో దానికోసం ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి నీళ్ళు వేయాలి. సో కొబ్బరి నీళ్ళు మరీ ఎక్కువ అయితే రావు. మేమైతే మినిమం ఒక 3 చిప్పలు వేసాము, బట్ మాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఎందుకంటే మేము 2.5 గ్లాస్ బియ్యం మాత్రమే వేసాము. దానికోసం మేము 5 గ్లాస్ ఈ కొబ్బరి పాలను అయితే వేసాము. అండ్ మనం మిక్సీ పట్టుకుంటాం కదా, సో అప్పుడే మనం కొలతలు వేసి వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకు వస్తుందన్నమాట. సో ఇలా మళ్ళీ పిప్పు వచ్చింది కదా, ఈ పిప్పిలో మళ్ళీ మిక్సీ జార్ వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కచీఫ్ తీసుకొని అందులో ఈ కొబ్బరి పాలు తురుము కొబ్బరి పాలు మొత్తం పిండేసేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు టేస్ట్ మరీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఎక్కువ కొబ్బరిని తీసుకుంటే మీకు పాలు ప్యూర్గా వస్తాయి. సో ఎక్కువ లేనప్పుడు నేను చెప్పినట్టు ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఏం పెద్దగా చేంజ్ ఉండదు, జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ప్యూర్గా ఉంటే. సో ఆ పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ జస్ట్ హాఫ్ సరిపోతుంది. 2.5 గ్లాస్ రైస్కి అయితే హాఫ్ ఆనియన్ సన్నగా తరిమి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి నేనైతే 5 వేసాను, మీడియం సైజువి. అలానే జింజర్ కొద్దిగా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ అలానే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే మనకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలానే టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ జస్ట్ ఒక 2 మీడియం సైజ్ అయితే సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. 2 అని చెప్పాను కదా, 1 అయితే ఇందులో వేసుకోండి, ఇంకో 1 మళ్ళీ యూజ్ చేస్తాం. సో ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని సేమ్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి మీరు అన్నం దేంట్లో అయితే ఉడికించాలనుకుంటున్నారో ఆ పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ అలానే బిర్యానీ దినుసులు సన్నగా తరిగిన హాఫ్ ఆనియన్ ఉంది కదా, దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో టమాటా అని చెప్పాను కదా, ఆ టమాటాని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఎంత సన్నగా తరుక్కుంటే మనకు ఎక్కువ అంత తొందరగా ఫ్రై అయిపోతుంది. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా, ఆ పేస్ట్ని మొత్తం ఇందులో అయితే వేసేయండి. లాస్ట్లో కొద్దిగా వాటర్ అనేది కొంచెం వేసుకొని కొంచెం కలుపుకొని ఇందులో వేసేయండి. నేనైతే సన్నని మంట పైన ఉడికించుకొని ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని సన్నని మంట పైన ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్టు, మీకు కావాలనుకుంటే కారం అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేనైతే కారం మరీ కొంచెం వేసాను, అండ్ అది కూడా వీడియో తీయలేదు, మరీ కొంచెం వేసాను అనమాట. జస్ట్ కలర్ కోసం నేను వేసాను. అండ్ ఇప్పుడు మనము బాగా ఫ్రై అయిపోయింది కదా, కోకోనట్ పాలు తీసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ పాలను
ఈ మసాలా మొత్తం బాగా ఉడికిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ మనము అన్నంకి ఎలా అయితే నీళ్ళు ఎలా తెల్లుతాయో ఈ పాలు కూడా అలానే తెల్లుతాయి. ఆ టైంలో మనము అడిగి నానబెట్టుకుని ఉన్న బియ్యంని అయితే వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 2.5 గ్లాస్ బియ్యంకి 5 గ్లాస్ పాలను అయితే యాడ్ చేశాను. సో మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన కోకోనట్ పాలుతో తయారు చేసిన రైస్ అనేది రెడీ అయిపోతుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లో అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది అండ్ ఇది చాలా ఫేమస్. ఇంకా హెల్త్కి అయితే చెప్పక కొన్ని స్టేట్స్లో అయితే నూనెకి బదులు కొబ్బరి నూనె యూజ్ చేస్తారు కుకింగ్కి. సో అంత బెనిఫిట్ అన్నప్పుడు ఈ కొబ్బరి పాలతో ఎంత బెనిఫిట్ మీరే ఊహించుకోండి. సో దీనికి గార్నిష్గా నేను పుదీనా వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి పాలతో చేసిన పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మేమైతే ఫస్ట్ టైం చేసాము. ఆల్మోస్ట్ ఈ మధ్య అన్నీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మీకు డిఫరెంట్ రెసిపీస్ అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను. అది నా దగ్గర సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. సో సక్సెస్ అయినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను, సక్సెస్ కానీ అస్సలు షేర్ చేసుకోను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే Day 3 రెసిపీ అనమాట. Day 2, Day 1 డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా చూసేయండి.